నారి నారి నడుమ మురారి మూవీ రివ్యూ చూద్దాం. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన 4 మూవీస్లో మన శంకరవరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు, భర్త మహాశైలకు విజ్ఞప్తి, ఇప్పుడు ఇది ఈ నారి నారి నడుమ మురారి, ఈ 4 మూవీస్ నేను చూశానండి. 4 మూవీస్లో ఈ మూవీనే ఎక్సలెంట్గా ఉందన్నమాట. స్టార్టింగ్ నుంచి మూవీ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుతూనే ఉంటామండి. ఆ కామెడీ కూడా ప్యూర్ 100% జెన్యున్ కామెడీ అనమాట. ఏదో ఆర్టిఫిషియల్గా మనకు కొన్ని మూవీస్లో చూస్తుంటాం, నవ్వు రాదు కానీ అదొక కామెడీ సీన్ పెట్టింటారనమాట. అలాంటివి అస్సలు లేవు. 100% కామెడీ అండి. నేను నవ్వుతూనే ఉన్నాను, ఫుల్ సాటిస్ఫై. నేను థియేటర్లో అయితే లేచి అరిచి అరిచి విజిల్స్ చేయడం తక్కువ, ఎంత అంటే అంత అరిచానండి మూవీలో అయితే. ఎందుకంటే మనకి ప్రతి కామెడీ సీన్లో ఆ సీన్కి సంబంధించినది ఫ్లాష్ బ్యాక్లో జరిగి ఉంటుందన్నమాట. సో అది తలుచుకొని మనం ఇంకా ఎక్కువ నవ్వుతాం. సో అది అడ్వాంటేజ్ అనమాట. ఈ మూవీలో చాలా ఎక్సలెంట్గా స్క్రిప్ట్ చేశారు. ఒక్కొక్క సీన్ మాత్రము అదిరిపోయింది. కామెడీ కొన్ని వందల కామెడీ సీన్లు ఉన్నాయి, ఒకటని కాదు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కామెడీనే ఉంటుంది. సినిమాకి కామెడీ ఒక పెద్ద ప్లస్ పాయింట్ అండి. ఇప్పుడు మనము యాక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా పొటెన్షియల్ యాక్టర్స్ ఉన్నారు. నరేష్ గారు ఈ మూవీకి బ్యాక్ బోన్ అండి. నరేష్ గారి వల్ల ఎన్ని సిచ్యువేషన్స్లో మనం నవ్వుతామంటే అన్ని సిచ్యువేషన్స్లో మనం నవ్వుతూనే ఉంటాం అనమాట. సో నరేష్ గారు, కామెడీ సత్య గారు, వెన్నెల కిషోర్ గారు, హీరోయిన్ నాన్నలాగా చేశాడు సంపత్ రాజ్. ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుందన్నమాట. సో ఫన్ క్రియేట్ అవుతుంది ఆయన రియాక్షన్స్కి మూవీ మొత్తంలో. అపార్ట్ ఫ్రమ్ కమెడియన్స్, శర్వానంద్ గురించి మాట్లాడాలండి. శర్వానంద్ గారు ఈ మూవీలో ఎక్సలెంట్ యాక్టింగ్ అండి. ఆయన యాక్టింగ్లో ఇంత పొటెన్షియల్ ఉంటుందనేసి నాకు ఈ మూవీలోనే అర్థమైంది. నేను ఇంతవరకు శర్వానంద్ గారు ఒక నార్మల్, ఒక మీడియం రేంజ్ యాక్టర్ అని అనుకున్నాను, కానీ దిమ్మ తిరిగిపోయింది. ఆయనలో ఒక భయంకరమైన నటుడు ఉన్నాడండి. ఆయన గనక ఒక మంచి డైరెక్టర్ చేతిలో పడితే కంపల్సరీగా ఇండస్ట్రీ కాదు కదా, పాన్ ఇండియా కదా, పాన్ వరల్డ్ హిట్ కూడా కొట్టొచ్చు అనమాట. అంత పొటెన్షియల్ ఉంది శర్వానంద్లో. ఇంకా మెయిన్లీ శర్వానంద్ లుక్స్, ఆయన హెయిర్ స్టైల్ కూడా చాలా నచ్చింది. ఈవెన్ మూవీలో వచ్చేసి వింటేజ్, అంటే శర్వానంద్ కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు కొన్ని లుక్స్ ఉంటాయన్నమాట, చాలా రగ్గడ్గా ఉంటాయి అన్నమాట లుక్స్. అవి కూడా చాలా బాగున్నాయి. అర్జున్ రెడ్డి లాగా అనిపించింది, కానీ ఆయన క్యారెక్టర్ అలాంటిది కాదు ఈ మూవీలో. ఈజీ గోయింగ్ అనమాట. ఏదైనా కూడా తప్పు తన మీద వేసుకొని వెళ్ళిపోతాడనమాట. సో అలాంటి ఒక క్యారెక్టర్ శర్వానంద్ గారిది. శర్వానంద్ గారి క్యారెక్టర్ మాత్రం, ఆయన యాక్టింగ్ మాత్రము చింపేశాడండి మూవీలో, చించి పడేశాడు. ఆయన కామెడీ చేయడు, బట్ ఆయన వల్ల సరౌండింగ్స్లో కామెడీ క్రియేట్ అవుతుంది అనమాట. సో ఆయన ఇనిషియేట్ చేశాడు, ఆయన ఒక అగ్గిపుల్లలాగా రాజేస్తాడనమాట కామెడీని. సో చుట్టుపక్కల కామెడియన్స్ మొత్తం దాన్ని అందుకుంటారు. సీన్ మాత్రం ఇంకా పేలిపోతుంది. ఇంకా సినిమాలో టెక్నికల్ థింగ్స్ గురించి చూద్దాం ఇప్పుడు. సో మెయిన్ నాకు స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే చాలా స్ట్రాంగ్గా ఉండండి. సీన్ కట్ చేస్తే కామెడీ, సీన్ కట్ చేస్తే ఇంకో కామెడీ అనమాట. ప్యారల్గా నడుస్తూ ఉంటాయి. చాలా బాగుంది. ఇంకొకటి ఏమంటే బీజిఎం చాలా బాగుంది, కొన్ని చోట్ల బాగా నచ్చింది నాకు. ఇంకా సాంగ్స్ చాలా బాగున్నాయి. ఒక 2-3 సాంగ్స్ మెలోడియస్గా చాలా బాగున్నాయి. సో క్లాస్గా ఉన్నాయి అన్నమాట సాంగ్స్. ఇంకా ఈ మూవీస్లో నెగిటివ్స్ అంటూ ఏం లేవండి. అసలు నాకు నెగిటివ్ ఏం అనిపించలేదు. కొంచెం యాక్షన్ సీక్వెన్సెస్ ఒక 2-3 పెడితే బాగుండేది అనిపించింది, బట్ నాట్ రిక్వైర్డ్. ఎందుకంటే స్టోరీకి నిజంగా అవసరం లేదు యాక్షన్ సీక్వెన్సెస్. సో ఒక ఫ్యామిలీ డ్రామా లాగా నడిచిపోతూ ఉంటుంది మూవీ. సో మెయిన్ ఇప్పుడు మనము మూవీ రేటింగ్ చూద్దామండి. మీకు తెలుసు, నేను మూవీ రేటింగ్ అనేది మూవీ బడ్జెట్ని కానీ లేకపోతే ఇంకేదో హీరోయిన్ని బేస్ చేసుకుని అలా ఏమి ఇవ్వను. ప్యూర్లీ మనల్ని ఎంత ఎంగేజ్ చేసింది, మనం ఎంత ఇన్వాల్వ్ అవుతాము, సినిమా నుంచి మనం ఏం నేర్చుకుంటాము, అది మన రియల్ లైఫ్లో ఎంత నీట్గా మనం అప్లై చేసుకోగలుగుతాము, అంటే ఎగ్జాగరేషన్ లేకోకుండా, హడావిడి లేకోకుండా, ప్లెయిన్గా ఉన్నది ఉన్నట్టు డైరెక్టర్ ఎలా చూపించాడు అనే దాన్ని బేస్ చేసుకొని మాత్రమే నేను రేటింగ్ ఇస్తానండి. సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.7 అండి. సో మీరు కంపల్సరీ సినిమా అయితే చూడండి. మీరు పెట్టిన టికెట్ డబ్బులకి 200% మీకైతే సాటిస్ఫాక్షన్గా ఉంటుంది, అది నేను హామీ ఇవ్వగలను. కంపల్సరీ నవ్వుతారు. ఆ ఏజ్ ఈ ఏజ్ అని కాదు, అన్ని ఏజ్ వాళ్ళు నవ్వుతారు. కంపల్సరీ సినిమా అయితే ట్రై చేయండి. సో ఇది అండి మూవీ రివ్యూ. అలా గమ్మున వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ కొట్టొచ్చు కదా. లవ్ యూ ఆల్.